తర్వాత కొన్ని ఘాటైన పదాలని ఘాటైన ప్రశ్నల్ని కూడా ముద్రగడ సంధించారు. ఒకసారి ముద్రగడ గారు బయట ప్లీజ్. నా ప్రాపర్టీ కానీ నా కూతురు డయాస్ మీద పరిచయం చేశారట. మొదగా భద్రామ కూతురు అని చెప్పి ఎందుకు చెప్పుకోవాలా? మామగారి పేరు వారి భర్త పేరు చెప్పి పరిచయం చేయాలి తప్ప మొదగా భద్రామ కూతురు ఎందుకు చెప్పాలా? ఇప్పుడు మొదగా భద్రామ కూతురు కాదే, మొదగా భద్రామ ఇంటి పేరు లేదే అమ్మాయికి. సిగ్గు లేదా పవన్ కళ్యాణ్ గారు? మా పేరు మీ డయాస్ ను ఉపయోగిస్తావా? ఇది పద్ధత? నేను ఒకటి అడుగుతాను, ఇంకోటి కొత్త విషయం. మా అమ్మాయిని పరిచయం చేసావు, ఓకే. మీ ఇద్దరు భార్యను కూడా పరిచయం చేయొచ్చు కదా, వదిలేసిన భార్యను పరిచయం చేయొచ్చు కదా. డయాస్ మీద దిగుచ్చి పరిచయం చేయి, మూడో భార్య కూడా దిగుచ్చి పరిచయం చేయి. అంటే ఎదరోళ్ళు లోకువా, ఎదరోళ్ళు నేను అవమానిస్తా ఉంటావు అన్నమాట. నీ ముగ్గురు భార్యను దిగుచ్చి డయాస్ మీద పరిచయం చేయి. ఇప్పుడు మొదటి భార్య రెండో భార్య వాళ్ళ డైవర్స్ ఇచ్చేసాను, మూడో భార్యతో ఉన్నా నేను, పరిచయం చేయి. మీ ఫ్యామిలీలో జరిగిన సంఘటన మీకు తెలియవా? అది చెప్పవా బయటికి? నేను సంస్కారం వదిలిసి మాట్లాడుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు, మీ కుటుంబంలో అమ్మాయి పబ్బులో తాగి డాన్స్ చేస్తే పోలీసు పట్టిపోయారు, అది చెప్పవా? ఇంకొక అమ్మాయి లవ్ చేసి వెళ్ళిపోయిందే, అది చెప్పవా? మా కుటుంబం దొరుకుతుంది. మీరు నన్ను రోడ్డు మీద లాగారు కాబట్టి ఆయన మెన్షన్ చేశారు, సంస్కారం విడిచి మాట్లాడుతున్నాను పవన్ కళ్యాణ్ గారు, తప్పిన పరిస్థితుల్లో మీరు చేసిన దానికి మాట్లాడక తప్పడం లేదు అంటూనే మాట్లాడారు. అది అంటే